నైట్ విజన్ డ్రోన్ కెమెరాతో విశాఖలో శాంతి భద్రతల పరిరక్షణకు మరో ముందడుగు పడింది. 5 కిలోమీటర్ల పరిధిలో ఏ సంఘటన జరిగినా వీడియో చిత్రీకరణతో పాటు సైరన్ కూడా మోగించే విధంగా తీర్చిదిద్దారు. 27 లక్షలు ఖరీదు చేసే అత్యాధునిక టీథర్ డ్రోన్ కెమెరా ఎలా పనిచేస్తుందో మా విశాఖ ప్రతినిధి మూర్తి మరింత సమాచారం అందిస్తారు. విశాఖలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం సాంకేతికతను పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటున్న సందర్భం ఇది. ముఖ్యంగా పెద్ద పెద్ద జన సమూహాలు కానీ లేదంటే ఏదైనా పెద్ద ప్రమాదం జరిగిన సందర్భంలో రాత్రి వేళల్లో ముఖ్యంగా ఫోకస్ లైట్లతో అక్కడ ఏం జరుగుతుందో పూర్తిగా చిత్రీకరించేందుకు అక్కడికి త్వరితగతిన పోలీసులు చేరుకుని సేవలు అందించేందుకు కావాల్సిన పరిజ్ఞానాన్ని అయితే ఇప్పుడు విశాఖ పోలీసులు సొంతం చేసుకున్న పరిస్థితి ఉంది. డీజీపీ గారి ఆదేశాలతో విశాఖలో ఒక అత్యాధునిక డ్రోన్ ఇక్కడ వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితం హోంశాఖ మంత్రి అనిత ప్రారంభించారు. మనం చూడొచ్చు దృశ్యాల్లో ఈ డ్రోన్ ముఖ్యంగా 28 లక్షలు చేస్తుంది. ముఖ్యంగా నగరంలో ముఖ్యంగా 5 కిలోమీటర్ల పరిధిలో ఏం జరుగుతుందో మొత్తం రాత్రి వేళల్లో ఫోకస్ చేసి దాన్ని మొత్తం పరిశీలనగా మనకు ఒక మానిటరింగ్ రూపంలో ఇక్కడ దర్శనమిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం హెడ్ కానిస్టేబుల్ కాంతారావు గారు మనతో ఉన్నారు. మీరు చెప్పండి, ఈ డ్రోన్ ఎలా పనిచేస్తుంది, మీకు ఎలాంటి సమాచారాన్ని సకాలంలో చెప్పగలరు? సార్ ఇది టెథర్ డ్రోన్ సార్. ఇది అప్ టు 5 కిలోమీటర్ రేంజ్ సార్. ఇది కెమెరా విజన్ అన్నది డే విజన్ నైట్ విజన్ ఉంటాయి సార్. అప్ టు 5 కిలోమీటర్ రేంజ్లో వరకు మనం ఇచ్చేయచ్చు సార్. 3 కిలోమీటర్ రేడియేషన్ వరకు క్లారిటీగా తీసుకోవచ్చు సార్. ఇందులో ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది సార్. పిఏ సిస్టమ్ కూడా ఉన్నది సార్, పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ అన్నది. మనం దాని ద్వారా మనం మెసేజ్ ఏమైనా చెప్పచ్చు, లేదా పోలీస్ సైరన్ ద్వారా మనం కింద ఉన్న పబ్లిక్ని అలర్ట్ చేయొచ్చు సార్. ఇది అప్ టు 6 to 8 అవర్స్ కంటిన్యూ ఫ్లైలో ఉంటుంది సార్. ఇది పవర్తో ఫ్లై అవుతుంది సార్. ఇది స్టాటిక్ డ్రోన్, దీన్ని సర్వేలెన్స్ డ్రోన్ అంటాం సార్ మేము. ఇది పనిచేస్తుందంటే ఎంతమంది సిబ్బంది దీని మీద పనిచేయాలి? ఖచ్చితంగా 4 ఉండాలి సార్ దీనికి. ఒకళ్ళు రిమోట్ కంట్రోల్ ఆపరేషన్స్ చూస్తారు సార్, ఒకళ్ళు ల్యాప్టాప్ ఆపరేషన్స్ చూస్తారు, ఒకళ్ళు వెంచింగ్ బాక్స్ ఆపరేషన్స్ చూస్తారు, ఒకళ్ళు జనరేటర్ ఆపరేషన్స్ చూస్తారు సార్. కంపల్సరీ 4 ఉంటేనే ఇది ఫ్లై చేయగలరు సార్. ఇది సంఘటన జరిగిన ప్రదేశంలోకి చేరుకున్న తర్వాత ఎంతసేపట్లో మీరు దీన్ని పూర్తి స్థాయిలో యాక్టివేట్ చేసి దృశ్యాలను సేకరించగలరు సార్? ఇది 15 to 20 మినిట్స్లో మేము దీన్ని ఫ్లై చేసేస్తాం సార్. స్పాట్కి రీచ్ అయిన తర్వాత అక్కడ నుండి 15 to 20 మినిట్స్లో మేము రెడీ చేసుకుని వెంటనే ఫ్లై చేయగలం సార్. ముఖ్యంగా అక్కడికి పోలీసులు చేరుకోవాలంటే రూట్ మ్యాప్ కూడా అది సిద్ధం చేసి మీకు చూపిస్తుంటారా? రూట్ మ్యాప్ ఇదంతా ప్లాన్ చేస్తాం సార్. మేము కమ్యూనికేట్ చేస్తాం సార్ మా ద్వారా. దీనికి సైరన్ కూడా అమర్చినట్టుగా ఉంది, అది ఎలా పనిచేస్తుంది సార్? ఇది పిఏ సిస్టమ్, పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ అంటారు సార్. ఇది ఏంటంటే కిందన వాకీటాక్ ఒకటి ఉంటుంది మా దగ్గర. వాకీటాక్, ఈ వాకీటాక్తో మాకు ఏదైనా కావాలంటే ఇక్కడ నుండి మేము అనౌన్స్మెంట్స్ చేస్తాం సార్. హలో హలో, అది పైనుంచి అందరికీ ఇక్కడ నుండి మనం అనౌన్స్మెంట్ చేసి చెప్పొచ్చు సార్. మనకున్న ఏది మనకు అక్కడ ప్రాబ్లం కనిపిస్తుందో అక్కడదే మనం అనౌన్స్మెంట్ చేసి చెప్పొచ్చు సార్ ఇక్కడ నుండి. లేదు పోలీసు సైరన్ గట్రా ఏమైనా చేయాలంటే పోలీస్ సైరన్ ద్వారా కూడా మనం అలాట్మెంట్ చేయొచ్చు సార్. అంటే యాక్యురేట్ పొజిషన్ ఏంటంటే తెలుస్తుంది మనకు అక్కడ ప్రదేశంలో ఏం జరుగుతుంది. ఎస్ సార్. ముఖ్యంగా పారిశ్రామిక ప్రమాదాలు జరిగినప్పుడు కానీ లేదంటే అత్యధిక జన సమూహం చేరే సందర్భంలో ఇప్పుడు గిరి ప్రదక్షిణ వస్తుంది అనుకోండి, అది పూర్తిగా సర్వేలెన్స్ ఉంది సార్. దీని ద్వారా లైవ్ కూడా ఇవ్వచ్చు సార్. సర్వేలెన్స్ కూడా చేస్తాం సార్ దీంతో. అంటే మీకు సమాచారం అందిన తర్వాత దీన్ని నేరుగా లైవ్ టెక్నాలజీలో మీరు అందించే పరిస్థితి ఉందా? లైవ్ కూడా ఇస్తాం సార్. ఇస్తాం సార్, లైవ్ కూడా ఇస్తాం సార్. దీని ద్వారా లైవ్ ఫీచర్స్ ఏంటండి ఇంకా చెప్పుకోదగ్గ ప్రజలు గమనించాల్సినవి ఏమున్నాయి? ఇంకా ఫ్యూచర్స్ అంటే దీనికి మెయిన్ దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే సార్ కంటిన్యూ ఫ్లయింగ్ సార్. కంటిన్యూ ఫ్లై అవ్వడం వల్ల ఎంత టైం అయినా మేము అప్ టు 6 అవర్స్ కూడా దీన్ని ఫ్లై చేసి కంటిన్యూ ఫ్లైలో పెట్టి మేము చూడొచ్చు సార్. మిగిలిన ఇంకే డ్రోన్స్ అయినా కూడా మన బ్యాటరీతో కొంతసేపు దించి మళ్ళీ ఫ్లై చేయాలి సార్. దీనికి ప్రాబ్లం లేదు సార్, కంటిన్యూగా ఫ్లై చేస్తాం సార్ మేము. అంటే టాక్ బ్యాక్ కూడా ఏమైనా వినిపించే అవకాశం ఉంది అక్కడ? సపోజ్ ఎవరైనా చిక్కుకున్నారనుకోండి, వాళ్ళు మనం పిఏ సిస్టమ్ ద్వారా మనం అనౌన్స్మెంట్స్ చేస్తాం సార్. అక్కడ నుండి మనం చెప్పొచ్చు సార్. రెండోది అలాగే మిగిలిన పోలీస్ని కమ్యూనికేట్ చేసి మిగిలిన పోలీస్ వాళ్ళకి కన్సల్ట్ ఏరియా పోలీస్ వాళ్ళకి కమ్యూనికేషన్ చేసి మనకు ఆ స్పాట్లోకి పంపించగలం సార్. చెప్పండి కాంతారావు గారు, ఇది ఎలా పనిచేస్తుంది, దీంట్లో పార్ట్స్ ఏంటంటే? సార్ ఇది పిఏ సిస్టమ్ సార్. ఇది పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ సార్. ఇది ఇవన్నీ ప్రొపెల్లర్స్ సార్. ఈ హ్యాండిల్స్ ఎక్కడికక్కడ మనం కావాలంటే ఫోల్డ్ చేసుకొని మనం విత్ వెహికల్తో ట్రాన్స్పోర్ట్ చేస్తాం సార్. దీనికి కింద కెమెరా ఉంటుంది సార్. అప్ టు డే విజన్ అండ్ నైట్ విజన్ ఉంటుంది సార్. అందులోన డే విజన్ నైట్ విజన్ కూడా
అప్ టు 5 కిలోమీటర్ రేంజ్ వరకు కూడా మనం చెక్ చేయొచ్చు సార్. డే విజన్లో అప్ టు 3 కిలోమీటర్స్ వరకు మనం బండి నెంబర్లు కానీ ఏమైనా చేయొచ్చు. రెండోది ట్రాకింగ్ సిస్టమ్ కూడా ఉన్నది. జూమింగ్ అది చేయొచ్చా? జూమ్ చేసి ట్రాక్ చేయొచ్చు సార్. జూమ్ చేయొచ్చు, మనం ట్రాకింగ్ పెట్టుకొని జూమ్ చేసుకొని మనం ఆథరైజర్గా. సుమారు ఎంత వెయిట్ ఉంటుందండి ఇది మొత్తం కలిపి? సార్ 16 కేజీ సార్, 16 కేజీలు. ఇది ఎలా పనిచేస్తుంది? ఇది బ్యాటరీ ద్వారా లేదంటే ఇంకేమైనా సార్ పవర్ సప్లైతో పనిచేస్తుంది సార్. దీనికి సెపరేట్గా జనరేటర్ ఉంటుంది సార్. దీనికి 220 నుండి 240 మధ్యలో ఉండాలి సార్ పవర్ సప్లై. ఆ మధ్యలో ఉంటే మనం ఫుల్ ఫ్లెక్స్డ్గా అప్ టు 6 to 8 అవర్స్ ఫ్లై చేయొచ్చు సార్. ఇది ముఖ్యంగా రాత్రి వేళల్లో ముఖ్యంగా సంఘటన స్థలంలోకి పోలీసులకు వెళ్ళకముందే ఈ డ్రోన్ ద్వారా పూర్తి స్థాయి దృశ్య సమాచారాన్ని అయితే తీసుకోవచ్చు. దృశ్య సమాచారాన్ని తీసుకున్న వెంటనే అక్కడికి పోలీసులు ఏ రకంగా అక్కడ రంగప్రవేశం చేయాలి, ఎవరెవరు అక్కడ చిక్కుకున్నారు అనే దాని మీద పూర్తి స్థాయిలో ఇది సమాచారం ఇవ్వడంతో పని చాలా సులభం అవుతుంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి స్థాయిలో నిర్విఘ్నంగా అక్కడ సహాయక చర్యలు కానీ లేదంటే ఇతర చర్యలు చేపట్టడానికి కూడా పూర్తి స్థాయిలో అవగాహన అయితే దీనివల్ల మనం తెచ్చుకోవచ్చు. ముఖ్యంగా అసాంఘిక శక్తులను తుదముట్టించేందుకు విశాఖ పోలీసులకు ఇది ఒక వరంగా మనం చెప్పుకోవచ్చు. ఇది ముఖ్యంగా డీజీపీ ఆఫీస్ నుంచి దీన్ని పూర్తి స్థాయిలో ఇక్కడ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా విశాఖకు ఒక ప్రత్యేక కోణంలో ప్రభుత్వం చూస్తున్న నేపథ్యంలో 27 లక్షలు ఖరీదు చేసే ఈ డ్రోన్ కెమెరా పూర్తి స్థాయిలో నగర ప్రజల సేవ కోసం వినియోగించడానికి సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ గిరి ప్రదక్షిణ వస్తుంది. మరికొద్ది రోజుల్లో గిరి ప్రదక్షిణకు సంబంధించి 32 కిలోమీటర్ల దూరంలో ప్రజలు కొండ చుట్టూ ప్రదక్షిణ చేసే సమయంలో రాత్రి వేళల్లో ప్రజల గమనం ఏ విధంగా ఉందనేది కూడా దీని ద్వారా తెలుసుకోవడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయ్యాయి. ఇప్పటికే ట్రయల్ రన్స్ చాలా వరకు పూర్తి చేసి విజయవంతంగా నడుస్తున్న నేపథ్యంలో దీన్ని పోలీస్ సిబ్బంది పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకొని దీన్ని ఎలా వాడాలో కూడా పూర్తి స్థాయిలో తెలుసుకునే పరిస్థితి ఉంది. దీని మీద పని చేయడానికి ముఖ్యంగా 4 సిబ్బంది అవసరమవుతారు. ఒకళ్ళు ఫ్లై చేయడానికి, ఒకళ్ళు ఏమొచ్చి మానిటరింగ్ చేయడానికి, అక్కడ పరిస్థితులను గమనించి ఒక రోప్ని పైకి పంపించడానికి కూడా ఒక సిబ్బంది అయితే అవసరమవుతారు. ఇది ముఖ్యంగా గిరి ప్రదక్షిణ లాంటి పెద్ద పెద్ద ఈవెంట్స్ విశాఖలో జరుగుతున్నప్పుడు దీని అవసరం తప్పకుండా ఉందనేది కూడా తెలుస్తోంది. ముఖ్యంగా పోలీస్ జాగిలాలు కూడా కొన్ని చోట్లకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఈ డ్రోన్ కెమెరా పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. ఖచ్చితమైన సమాచారాన్ని పోలీసులకు అందజేస్తుంది. తద్వారా పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు కానీ ఇతర రక్షణ చర్యలు కానీ చేపట్టడానికి పూర్తి స్థాయి అవకాశాలు కల్పిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సత్యత మూర్తి, VBC ఆంటీ, విశాఖపట్నం.